రైట్ ఇక ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ ఊడ్చేసింది. ఎగ్జిట్ పోల్స్ ఊహించినట్లు కౌంటింగ్ ప్రారంభం నుంచే కాషాయ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఆప్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు కనిపించినా చివరికి మ్యాజిక్ మార్క్ దాటి 48 సీట్లతో కమలం వికసించింది. ఈసారి అక్కడ ఎలాగైనా గెలవాలని కంకణం కట్టుకున్న బీజేపీ మధ్యతరగతి ఓటర్లపై కన్నేసింది. వారిపై వరాల వర్షం కురిపించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటించింది. బడ్జెట్లో ఏకంగా 12.75 లక్షల వార్షిక ఆదాయం వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చింది. ఫలితంగా గత ఎన్నికల్లో ఆప్కు మద్దతిచ్చిన వేతన జీవులంతా ఈసారి బీజేపీకి ఓటేశారు. ఇక తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఆప్ ధీమాగా ఉంది. ఈసారి మరిన్ని సంక్షేమ పథకాలను ప్రకటించింది. కానీ ఆప్ను మించి మేనిఫెస్టోలో బీజేపీ హామీలు గుప్పించింది. సంక్షేమ ఓటర్లలో చీలిక తీసుకొచ్చింది. పీఆర్సీ, ఐటీ హామీల వర్షంతో 58 జనరల్ స్థానాల్లో 44 సీట్లను బీజేపీ గెలుచుకుంటే ఆప్ 14 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన మరో వర్గం జాట్లు. హర్యానాలో బీజేపీకి అండగా నిలిచిన జాటు వర్గం ఢిల్లీలోనూ విజయ తీరాలకు చేర్చింది. కేజ్రీవాల్పై ఆ వర్గానికి చెందిన పర్వేష్ వర్మను రంగంలోకి దింపింది. ఫలితంగా జాటు ప్రాబల్యం ఉన్న పశ్చిమ ఢిల్లీలోని 12 సీట్లలో బీజేపీ ఏకంగా 11 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ముస్లింలు తమకే ఓటు వేస్తారని కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్నా ఆ వర్గమంతా ఆప్నే ఆదరించింది. ఫలితంగా వారి ప్రాబల్యం ఉన్న 15 నియోజకవర్గాల్లో 12 సీట్లు చీపురు ఖాతాలో పడ్డాయి. బీజేపీని ఢీకొట్టాలంటే 15% ఓట్ల ఆధిక్యం ఇవ్వాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. కానీ గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతమే 6% తగ్గిపోయింది. ఇక్కడే బీజేపీ గెలుపు కొంత ఖాయమైందని విశ్లేషకులు భావించారు. ఇక ఫలితాల్లో బీజేపీ ఆపు మధ్య హోరాహోరీ నెలకొంది. ఆప్ కంటే బీజేపీ కేవలం 1.99% ఓట్లనే ఎక్కువ సాధించింది. రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా దాదాపు 2 లక్షలు. కానీ ఆప్ కంటే బీజేపీ 36 సీట్లను అధికంగా సాధించింది. ఇందుకు ఒక కారణం కాంగ్రెస్ చీల్చిన ఓట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో 4.26% ఓట్లను సాధించిన కాంగ్రెస్ ఈసారి 6.34% ఓట్లను సాధించింది. ఆ పార్టీ ఓటు బ్యాంక్ 2.18% పెరిగింది. అదే సమయంలో ఆప్ బీజేపీ మధ్య ఓట్ల వ్యత్యాసం 1.99% మాత్రమే. ఏకంగా 14 స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల మెజారిటీ కంటే కాంగ్రెస్కు వచ్చిన ఓట్లే ఎక్కువ. చివరిగా అధికారంలో ఉన్నప్పుడు అహంకారం ప్రదర్శించిన ముఖ్యమంత్రులందరినీ ఓటర్లు ఇంటికి పంపారు. ఇప్పుడు కేజ్రీవాల్ వంతు వచ్చిందంతే. ఢిల్లీలో ఆపును ఓడించాలంటే మోదీ మరో జన్మ ఎత్తాలంటూ పదే పదే వ్యాఖ్యానించారు. ఓటర్లు ఆ ధీమాకు చెక్ పెట్టారు.